ఉండేది ఉంది కదా అంటున్నా. వంక నీళ్ళు వచ్చినప్పుడు అంతా కాలువలు వస్తాయా వంక నీళ్ళు సో నేను అనేది ఈ వంక నీళ్ళు వచ్చినప్పుడు మీకేం ఇళ్ళకి ఏమైనా ఇబ్బందా? అవును కరెక్టే, అది ఏందో మనకి తెగింది కాబట్టి వచ్చింది, తెగింది కాబట్టి వచ్చింది కానీ రెగ్యులర్ మామూలు ఎప్పుడో తెగినప్పుడే కదా రాదు. ఏమైపోయిందంటే మొత్తం కాలువ ఇట్లా గుడిపోతుందా మొత్తం అంటే మట్టి కాదు రంగన్న. ఇప్పుడు మీకు అటు అర్థం కావట్లా. ఇప్పుడు ఇది మనము సిమెంట్ తో గిమెంట్ తో దండి చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని ఇది. నేను అందుకు నేను చెప్పేది ఇదే చిన్న కాలువ అనుకో దెబ్బ దెబ్బ వేసుకొని పోవచ్చు. ఎంత ఉందో చూడు, ఇది పెద్దగా ఉండాల్సిండేదే. మీకు ప్రతి సంవత్సరం సమస్య వస్తుంది, మా ఇంట్లో ప్రతి సంవత్సరం నీళ్లు తిరుగుతున్నాయంటే దీనికి ఏదైనా పరిష్కారం చూద్దాము. లేదు అక్కడ తెగినప్పుడే మాకు వస్తుంది ఏంటంటే ఇంకా దాన్ని ప్రస్తుతానికి వద్దు అంటున్నా. చెప్పండి మీరు. ఇక్కడ వచ్చి మైన్ రోడ్ ఉందండి, ఇప్పుడు మన రోడ్ అంటే అది అవుతుకు గిదుకు పోవడానికి కూడా అసలు మనుషులు పోవడానికి కూడా అసలు అవకాశం లేదు. అది సరే, అది అక్కడ ఇదేనా ఏమైనా అన్ని సందులు కలుస్తాయి, అందరు కాళ్ళు దిగి ఎక్కాలి, అందరు రొచ్చులని దిగి ఇట్లా ఎక్కుతాను నుండి మొత్తం వెళ్ళన్నా రెండు పక్కల. చాలా డబ్బుతో కూడిన పని ఇది. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనం చేస్తే ప్రపోజల్ పెడితే పెట్టమని చాలా కష్టమైన అసలు 24 ఇక్కడ నుంచి అవతలకి వదలకు మామూలుగా ఎవరికి అంటే ఇక్కడ నుంచి చౌడేశ్వరి టెంపుల్ వరకు సార్ ఇట్లే కచ్చా డ్రైన్ ఉంది సార్. ఎక్కువ డ్రైన్ వదిలేసేయి ఇప్పుడు సార్, ఇది ఖర్చుతో కూడుకున్న పని సార్. అందుకే వద్దు. వీళ్ళు సైజు తక్కువ వేసినా కానీ రేపొద్దున ఓవర్ఫ్లో అంటే మళ్ళీ వచ్చి అవన్నీ వర్కౌట్ కాదు. ఇప్పుడు మనకి ఇది ఎంత ఉందో అంతనే చేయాల్సిందేదే, ఎందుకంటే ఆ దాంతోనే ఇది ఫార్మ్ అయి ఉంటుంది. నాకు ఒకటి చెప్పు, ఈ ముందర వీళ్ళు ఈ డ్రైన్ పోతాంది వల్ల రోడ్లో సమస్య అంటున్నారు, ఉందా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, అంటే అటు సైడ్ దాటుకోవడానికి ఒక తీర్లు మాదిరి వేసుకొని దానిపైన బండలు వేసుకొని దాటుకుంటున్నారు సార్. దాన్ని ఏం చేయొచ్చు చెప్పు మనము? వాళ్ళకి మాదిరి అక్కడ కలవటు మాదిరి కట్టేస్తే ఇదంతా వద్దు. కానీ మీకు నిజంగానే ప్రతి సంవత్సరం సమస్య వస్తుందంటే చూద్దాం, కానీ మీకు ఎప్పుడు అక్కడ తెగినప్పుడు అంటే మాత్రం ఇప్పుడు మాట్లాడద్దండి. దీని గురించి గుర్తు పెట్టుకుంటాం అంతే. మళ్ళీ మనకి మేజర్ సమస్య వస్తే చేద్దాం, లేదా చేయాల్సిందేనా ఇప్పుడే? నెక్స్ట్ ఇయర్ మనం చేయాల్సింది అంటే జేసీబీ పంపిస్తా, నువ్వే తీపిచ్చేసి ఈడేనా పూడికే తీపిద్దామంటే ఈ పైన చెట్లు కూడా పీకిచ్చినాం. కానీ ఇంకోటి ఏమైందంటే ఇక్కడ నుంచి పోయే కొద్ది ఇల్లు ఉండే కదా, వచ్చే కొద్ది ఆక్యుపై చేసుకునే ఎక్కువ ఆస్కారం. అంతే. ఊకే పని నాకు ఎస్టిమేషన్ వేయించు, బట్ నేనైతే ఇది ప్రామిస్ చేయను. వద్దు కూడా, వేరే దగ్గరలో మనం ఖర్చు పెట్టుకుందాం. ఉన్న డబ్బులు ఉన్న ₹2 మోరీ అన్న కంపల్సరీ అన్న ఏడా అదొకటి చేద్దాం. అది చేద్దాంలే. లేదు మీకు రోడ్డు కూడా దారి అంటున్నారు కాబట్టి అదొకటి చేసుకుందాం. దాని ఎస్టిమేషన్, దీన్ని కూడా ఎస్టిమేషన్ చేయి, కానీ దేంట్లో కంక్లూడ్ చేయద్దు. ఇది అది సపరేట్, ఇది సపరేట్ అయ్యి ఏడికి ఆ కాలువ కదా, ఆడికి పోదాం పదండి. అరసద్దు, నువ్వు అరిస్తే ఎవడు చేసేటోళ్ళు ఎవడు లేడీడా. బాగా అరుస్తాను, చేతులు చూపించి ఇట్లా ఏంటికో. ఏమంతా ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నారు అంతా. బువ్వ రెడీ చేసినా లేదా? ఎప్పుడు నేనేనా? నాకు అర్థం కావట్లే. కాదు మొన్న క్యామా కేసేవో కాదు, ఎప్పుడు నేనే. ఒక రోజు పెట్టండి. 3 నెలలకు పారనే చెత్తబండి వచ్చి కాలువలు తీసేస్తే ఆడ చెయ్యరు. కాదు బాగా చెప్తాను చూడు కథలు నాకు అన్ని. కాదు రేపు పొద్దున నేను బండి వేసుకొచ్చినా కూడా నా దాంట్లో చెత్త ఆడేస్తుంది. ఆడైతేనే నాకు తృప్తి. ఎందుకంటే నేను చెత్త బండి ఏమో ఇంటి దాకా వస్తుందా, ఈడైతే 10 మందితో మాట్లాడుకుంటూ నన్ను తిట్టుకుంటూ వస్తుంది. మొన్న వచ్చిపోయినాడు ఎలక్షన్ అప్పుడు ఊరికే నాతో మాట్లాడిపోయినాడు, ఒక పని చేయలేదు అని చెప్పేసి. खाने को आज दाल खाना दाल खाना करो, कब तो बुला दो, आऊंगा.
పెన్షన్ గిన్షన్ వస్తుందా లేదా నీకు? వస్తుందా? చలో రైట్ పోయిస్తామ్మా, రైట్ బయలుదేरता। क्या पकड़ना? नाला छोड़ दो माँ, बहुत काम है उसमें, टाइम लगेगा। ఇప్పుడు అటు సైడ్ రోంత పని ఉంది, అవి చేపిస్తా। ఇప్పుడు అదే చెప్తున్నా వాళ్ళకి, ఇది ఇప్పుడు చెయ్యను, ఇప్పుడు ఇది ముందు ఆడ రోడ్ ఉంది, అది చేపించినాక దీని దగ్గరకు వద్దాం। ఇది చాలా ఖర్చుతో కూడిన పని, ఇది డబ్బులు ఏడున్నాయి? ఏడలేవు, నాది అయిపోయి కాదు, ప్రభుత్వంది అయిపోయింది। పోయిస్తామ్మా।